నువ్వు చెప్పండి మార్పించేసి ఓం బృహస్పతే సవితుర్బోధయై నకుంసకుంసితంచిత్సంతరాగుం సకుంశిషాధి వర్ధయై నమ్మహతే సౌభగాయ విశ్వ ఏనమనుమదంతు దేవాః. ఓం పుష్పావతే ప్రసోవతే ఫలిబీర అఫలా ఉత అశ్వా ఇవ సచత్వరేర్వేరుధః పారయే సమస్త సంపత్తవ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శ్రీవాత్సవ గురువారు ఇప్పుడు పరమ పూజ్యులు ప్రాతస్మరణీయులు ధర్మ సమ్రాట్ యతిచక్ర చూడామణి స్వామి కరపాత్రిజీ ప్రత్యక్ష శిష్యులైనటువంటి బ్రహ్మశ్రీ గంగవరం నారాయణ శర్మ గారు, మా నాన్నగారు, సుమారు తెలంగాణ ప్రాంతంలో అనేక జిల్లాలలో ఉండే అనేక మంది ఉపాసకులకందరికీ కూడా మహాషోడశి పూర్ణ దీక్ష ఇచ్చి అందరి చేత శ్రీచక్రార్చనలు మొదలైనటువంటివి నేర్పి వారందరినీ ధర్మ మార్గంలో నడుపుతూ దాదాపుగా 1000 పైన దేవతా ప్రతిష్ట యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహణ చేసి చక్కగా మనందరినీ ముందుకు నడుపుతున్నటువంటి పరమ పూజ్యులు ప్రాతస్మరణీయులు ఈ బగళాముఖి క్షేత్ర స్థిర ప్రతిష్ట యాగ మహోత్సవము శిలాన్యాసం నుండి ప్రారంభం చేసి యంత్ర ప్రతిష్ట వరకు అద్భుతంగా నిర్వహణ చేసినటువంటి ఈ బగళాముఖి పీఠ ఈ బగళాముఖి పీఠము యొక్క సంకల్పమైన దగ్గర నుంచి ప్రతిష్టా కార్యక్రమమై వార్షికోత్సవాలు అయ్యే వరకు పూర్తిగా వారిది. ఆ ముహూర్తం పెట్టేప్పుడు కూడా ఆ లగ్నం మీద కొంతమంది ప్రశ్నిస్తే వారు ఏమన్నారంటే, నాతో మాట్లాడమండి, నేను ఆ లగ్నం గురించి నేను చెప్తాను వారికి అన్నారు. కానీ వారి లగ్న బలం ఎంత గొప్పదో ఇవాళ అమ్మ యొక్క సన్నిధి చూస్తే గురువుగారి ఆశీస్సులతో మాకు అర్థం. అది వారి యొక్క వీరి అన్నయ్య అన్నగారి కూర్చుని మా తమ్ముడికి ఇచ్చారు, సొంత అన్నయ్య గారికి. ఇలా రండి మామ, ఇలా రండి. ఇంచుమించు ఒక 100 మందికి పాదుకాంత దీక్ష ఇచ్చారు. అంటే అర్చనతో పాటుగా వారికి చేశారు. ఎంత ఓ శిష్యులు ఇప్పుడు తీసుకోండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం ధ్యాయేత్ కామేశ్వరాంగస్థాం గురువిందమణిప్రభాం షోడాంబరస్రగాలేపాం సర్వాంగీన
లక్షణాం సౌందర్యశేవధింసేషు చాపపాశ సోజ్వలాం స్వభాభిరనిమాధ్యాభిः సేవ్యాం సర్వనియామికాం సచ్చిదానందవపుషం సదయాప కవిభ్రమామి లోకైక జననీం స్మేర దత్తాత్రేయ శర్మ అట్లా సద్గురునాథ భగవాన్ కీ జయ. రాయణం స్కుచ్చనరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం షోడశానందనాథాఖ్యం విద్యానారాయణం గురుం వేదశాస్త్రపురాణేషు విద్వన్మణిముపాస్మహే. వేదస్వరూపులు ఈరోజు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేదం అంటే విద్యారణ్యం అంటే మాడుగుల శశిభూషణ శర్మ గారు. వారు రావాలని కోరుకున్నాం, వారు వచ్చారు. వారిని సత్కరించడం అంటే మా నాన్నగారికి అంటే వేద పాఠశాల స్థాపించిన వ్యక్తి కాబట్టి ఆయనకు మీరు ఏమిటో తెలుసు, అందుకని సత్కరిద్దామని మిమ్మల్ని పిలుచుకున్నాం. అయ్యా చాలా గర్వంగా ఉంది. విద్యారణ్యము అనేటువంటి యొక్క ఒక మహా గొప్పనైనటువంటి యొక్క కార్యం నిర్వహించడానికి గర్వంగా చెప్పుకుంటున్నాము శివంపేటనే. ఎందుకు అంటే అద్భుతము జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, అద్భుతం జరిగిన తర్వాత గుర్తించనవసరం లేదు. ఎందుకు అంటే శివంపేటలో మా శాస్త్రి గారి దగ్గర గురువుగారు కూడా ఇక్కడ వారితో కలిసి వేద పాఠశాల నడిపిస్తూ వారి దగ్గర సంస్థాధ్యయనం చేస్తూ గురువుగారి యొక్క పట్లూరు మాణిక్య సోమయాజి గారు మా గురువుగారి యొక్క బ్రహ్మానంద తీర్థుల వారి యొక్క మాటకు ప్రభావితులై మాడుగుల శశిభూషణ శర్మ గారు సోమయాగం చేసి అలాగే ఆ విద్యారణ్యం అనేటువంటి ఒక మహా సంస్థను స్థాపించినటువంటి ఒక మహనీయుడు. ఆ దానికి కారణం ఏంటంటే ఇక శివంపేట. ఇది మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఈరోజు శాస్త్రి గారు చేసినటువంటి యొక్క కృషి ఏమిటి అంటే ఈరోజు విద్యారణ్యం స్థాపించినటువంటి యొక్క మన బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ సోమయాజి గారిని చూయించవచ్చు మేము ఆదర్శంగా. అటువంటి మహనీయునికి సన్మానం చేసుకోగలుగుతున్నాము అంటే మా శాస్త్రి గారి యొక్క సంకల్పానికి మేము ఈరోజు సన్మానం చేసుకున్నాము. వారి సంకల్పానికి ఈరోజు మేము సన్మానం చేసుకుంటున్నాము. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. వారికి గట్టి కరతాళ ధ్వనులతో మీరందరూ కూడా శివంపేట తరఫు నుంచి కృతజ్ఞతలు తెలపాలని చెప్పి విన్నవిస్తున్నాము. వారి యొక్క వేద పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కేవలం వేదం ఒకటే కాదు, ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థుల కన్నా ఇంకా బాగా ఇంగ్లీష్ మాట్లాడేట్టు, వాళ్ళకన్నా ఎక్కువ టెక్నాలజీ తెలిసేట్టుగా తీర్చిదిద్ది వాళ్ళను సర్వతోముఖ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నటువంటి శ్రీ మాడుగుల శశిభూషణ శర్మ గారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం. గురుగారి లక్ష్మి గురుగారి